ఈనాటి మా ట్రైలర్ లాంచ్ ఆర్కే దీక్ష మూవీకి వచ్చిన అతిథులు, ముఖ్యంగా వైజాగ్లో షూటింగ్లో ఉన్న మా సుమన్ హీరో గారు, చాలా అంటే చెప్పగానే అది షూటింగ్ వదిలిపెట్టి రాత్రి వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. మాకు దైవ సమానులు మా సుమన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే అంత దూరంకి వచ్చిన్నారు సార్ మీరు. ఇందులో నేను సర్దార్ పాపన్న సినిమాలో యాక్ట్ చేసిన సార్ నాతో, నా సినిమాలో 20 years బ్యాక్ నుంచి నాకు వారితో స్నేహం ఉంది. మా సర్దార్ పాపన్న సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు సార్. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కళ్యాణ్ అన్న చెన్నైలో ఉన్నారు. వారు కూడా చెప్పగానే వచ్చి డెఫినెట్గా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తాను వచ్చిన కళ్యాణ్ అన్నకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అలాగే మా తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, వారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ గారు, వారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే మా సినిమాకి కూడా డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు కూడా చేయాలి భరత్ భూషణ్ అన్న గారు, వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాకు బాగా దగ్గర మా అన్న ప్రసన్న కుమార్ అన్న, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు, వారు కూడా నిన్న అనంతపూర్ ఎక్కడో వెళ్ళి వచ్చిన్నారు. వారికి కూడా థ్యాంక్స్ అన్న. అలాగే ఇక్కడికి వచ్చిన మా ఈ సినిమాకి ప్రజెంట్స్గా ఉన్న డిఎస్ రెడ్డి గారు, చాలా ఇంతకుముందు కూడా ఒక సినిమా తీస్తున్నారు వాళ్ళు. వారికి నాకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటూ ఈ సినిమా కంప్లీట్ కావడానికి సహకరించిన వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా టీఎఫ్సీ వైస్ చైర్మన్ గుర్రాజ్ అన్న, వారికి థ్యాంక్స్. అలాగే హైకోర్టు అడ్వకేట్ నాకు ఆప్తుడు మా గౌరీశంకర్ అన్నకు కూడా థ్యాంక్ యూ. అలాగే జేవిఆర్ అన్నగారు, మా సెక్రటరీ గారు, వారికి కూడా థ్యాంక్స్. అలాగే ఇందులో హీరోగా చేస్తున్న కిరణ్, మా సినిమాతో పెద్ద స్టార్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారు కూడా థ్యాంక్ యూ. అలాగే హీరోయిన్ అక్సా ఖాన్, అలాగే 2 గెస్ట్లు ఉన్నారు మా టీమ్, వైస్ ప్రెసిడెంట్ మౌనికా రెడ్డి గారు, అమ్మాయి హీరోయిన్, వారికి, అలాగే స్నిగ్ధా రెడ్డి సెక్రటరీ గారికి, అలాగే తులసి గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. వచ్చిన అతిథులకు కూడా నమస్కారాలు. సినిమా లాస్ట్ ఇయర్ ఇక్కడే ఓపెన్ చేయడం జరిగింది. దీక్ష మూవీని దాదాపు 1 yearలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు అంటే మొత్తం 5 పాటలు ఉన్నాయి. కానీ ఇందులో మనం ఇప్పుడు 4 ప్లే చేసినాము, ఇంకోటి ప్లే చేయాల్సింది ఉంది. అది ఇందులో 3 మా మధుప్రియ పాడింది పాటలు. దానికి రాజ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఒక 3 ఫైట్స్ ఉంటాయి. కిరణ్ ఒక భీముడి గెటప్లో ఉండే ఒక మంచి ఫైట్, అది కూడా చాలా బాగా వచ్చి ఉంది, చూశారు మీరు. ఇంకా 2 వేరే ఫైట్స్ ఉన్నాయి. అలాగే ఇందులో అక్సా ఖాన్ మంచి అంటే ఇంకొక విలన్ జమ్మూ కాశ్మీర్ నుంచి తెచ్చి ఇంట్రడ్యూస్ చేసినాము. ఆమెకు సపోర్ట్గా క్యారెక్టర్ చేస్తాడు ఆయన. వారు ఏంటంటే ఒక సైకో టైప్ క్యారెక్టర్ ఉంటుంది అతనిది, దాన్ని ఛేదించుకొని ఎలా నిలబడింది అనేది అక్సా ఖాన్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంటుంది. అలాగే ఇంకో హీరోయిన్ అలేఖ్య రెడ్డి, ఆమె పుష్పలో క్యారెక్టర్ చేసి పుష్ప 2లో ఆ అమ్మాయి ఒక హీరోయిన్గా చేసిన కిరణ్ పక్కన. మెయిన్ హీరో పాయింట్ ఏంటంటే ఒక దీక్ష పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే ఒక మెయిన్ పాయింట్తో చేసినాం దీనికి అందరూ ఆర్టిస్టులు చాలా బాగా సహకరించి సపోర్ట్ చేసి ఎప్పుడు మేము డేట్లు అడిగినా ఇచ్చి అందరూ చేసినారు. అక్సా అయితే పాపం భోపాల్లో ఎక్కువ ఉండి రమ్మనగానే వచ్చి ఫ్లైట్లో వచ్చి షూట్ చేసి మళ్ళీ వెళ్ళాల్సిన పని ఉండింది. ఆమెకు బాగా చేసింది. మంచి ఆర్టిస్ట్ అక్సా ఖాన్, మంచి డాన్సర్ కూడా. ఈ సినిమాతో ఇంకా మంచి ప్రూవ్ చేసుకుంటుందని నమ్మకం నాకు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ డీలో మంచి విన్నర్ అయ్యి ఉండి అందరికి తెలుసు ఆమె డాన్స్ ఎలా చేస్తాను. ఇందులో కూడా చాలా బాగా చేసింది. అలాగే మా అలేఖ్య రెడ్డి కూడా చాలా బాగా చేసింది. ఇందులో మా జేవిఆర్ మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసినాడు, చాలా బాగా ఉంటుంది, మంచి కామెడీతో ఉండింది. హీరోయిన్ ప్రేమించే క్యారెక్టర్ ప్రిన్సిపల్ అయ్యి ఉండి అందులో ఆమె ఉంటుంది కాబట్టి దానిలో కామెడీగా మంచి క్యారెక్టర్ చేసిన మా జేవిఆర్. దాంతో మాకు మంచి కమెడియన్గా నిలబడ్డాడు నేను అనుకుంటున్నా మా జేవిఆర్. అలాగే ఈ సినిమాని
దాదాపు అన్ని మనలో ముందే అంటే ఒక 1 month ముందే కంప్లీట్ అయ్యి ఉంది, కానీ ఇంకొక సాంగ్ యాడ్ చేయాలని ఒక 2 months బ్యాక్ ఇది ఈ మధ్యకాలంలో మనకు మురళీ నాయక్ అని ఒకతను చనిపోయి ఉన్నారు. ఆ సాంగ్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది, దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా షూట్ చేయడం, దాని కొంచెం లేట్ అయింది. లేకపోతే ఇంకా 2 months బ్యాక్ ఇది రిలీజ్ కావాల్సి ఉండింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒక సాంగ్ మేము మధుప్రతో పాడించి చేయించడం జరిగింది. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఎక్స్ సుబేదార్గా పనిచేసి ఉన్నాడు. ఆయన కూడా 1961లో చైనా వార్లో ఉన్నాడు. అప్పుడు మన దగ్గర వీడియో కూడా ఉంది. అప్పుడు నెహ్రూ గారే మా డాడీని సన్మానించినారు. కాబట్టి నేను అంతకుముందు మన దగ్గర సూర్యాపేట అతను కూడా చనిపోతే కూడా మేము ఒక మంచి సాంగ్ చేసినాం, జవాన్ సాంగ్. అది కూడా దాదాపు సమ్ మిలియన్స్ చూశారు. అలాగే ఎప్పుడు ఏది జరిగినా భారతదేశ సైనికులకు ఏం జరిగినా నేను సపోర్ట్ చేస్తూ మా ఛానల్ సాంగ్స్ పెడతా ఉన్నాం. ఆ ఉద్దేశంగానే ఇందులో కూడా ఒక మంచి సాంగ్ పెట్టడం జరిగింది. దాన్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే జవాన్ లేకుంటే భారతదేశం లేదు, మనం లేము. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనకు అండగా ఏదో రకంగా సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం సినిమాగా చేస్తే కూడా చాలామంది చూస్తారు అనేది ఒక నమ్మకం మనకుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఎలాగైతే మా అతిథులందరూ వచ్చి ఆదరించడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలాగైతే వచ్చారో అలాగే మీ ప్రజలు కూడా మమ్మల్ని ఈ సినిమాను పెద్ద హిట్ చేసి తప్పకుండా మమ్మల్ని ఇంకా ముందుకు సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుతూ, అలాగే కబడ్డీ అనే ఒక మూవీ త్వరలో చేపడుతున్నాం, స్పోర్ట్స్ బేస్డ్ అది. అందులో ఆల్రెడీ ఇప్పుడు 5 పాటలు రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. 2 పాటలు మా మంగ్లీతో పాడించాను, ఒక 2 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట గీతా మాధురి పాడింది. దాంట్లో కూడా అక్షర్ ఖాన్ మెయిన్గా పెట్టుకొని చేస్తున్నాము. ఇంకొక హీరోయిన్ కోసం చూస్తున్నాము. అలాగే మా సుమన్ గారు అందులో ఒక మంచి సుమన్ అండ్ ఆమెని పక్క పక్కన పెడుతూ ఒక క్యారెక్టర్ కూడా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నాం. కబడ్డీ ఆడేస్తారు, ఆడిపియాలి త్వరలో. అది కూడా ఈ మంత్ ఎండ్ అనుకుంటున్నాం, లేదంటే ఫస్ట్ వీక్లో ఓపెనింగ్ ఉంటుంది. తప్పకుండా మా ఆర్కే ఫిలిమ్స్ నుండి వచ్చే సినిమాలందరినీ ఆకర్షించి మనల్ని సపోర్ట్ చేస్తూ పెద్ద హిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ వచ్చిన అతిథులందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అందరికి నమస్కారం అండి. నా పేరు కిరణ్, దీనిలో మెయిన్ లీడ్ హీరో చేస్తున్నా. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. ఈ మూవీలో రామకృష్ణ గౌడ్ అన్న గారు నన్ను హీరోగా సెలెక్ట్ చేసినప్పుడు కాన్సెప్ట్ విన్నాను, చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ దీక్ష అనే దానికి ఈ ప్రాజెక్ట్లో ఒక హీరో ఎలా ఎదిగాడు దీక్షగా తీసుకొని, అంటే లైఫ్లో ప్రతి మనిషి లైఫ్ లేదని అనుకున్నా ఫోకస్ చేస్తే ఎలా వస్తారనేది కాన్సెప్ట్. దీంట్లో మన సుమనన్న గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో అన్నారు, పోస్టర్లో మీతో పాటు అన్నగారు ఫోటో ఉంటుందని. సో దీంట్లో యాక్ట్ చేశారన్న. దీంట్లో ప్రొడ్యూసర్ డైరెక్టరే కాదు, యాక్టింగ్ కూడా చేశారు. అయితే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను ఈ మాట చెప్పడానికి. సో ఈ ప్రాజెక్ట్లో నాకు ఒక 1 minute డైలాగ్ ఉంటుందండి, సాంస్క్రిట్ డైలాగ్. అది శివశాస్త్రనామం మీద సింగిల్ షాట్లో చేశాము. సీన్ చాలా బాగా వచ్చింది. అలాగే మా అలైక్య రెడ్డి గారు, డి విన్నర్ మన అక్షర్ ఖాన్ గారు అందరూ బాగా చేశారు. ఈవెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు. ఈ ప్రాజెక్ట్ని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే లైక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ రామకృష్ణ గౌడ్ అన్న గారు, కానీ చాలా ప్యాషనేటెడ్గా కష్టపడి బాగా చేశాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Hello, so good morning to all of you and media. Minandaru Chananduku, thank you so much first of all. And Suman sir, after a long time malli meet avutunam, chaala ante chaala grateful feel avutunanu sir. You are always an inspiration to many of us. So thank you so much sir for gracing this event. So ee roju chesi ma movie Deekshadi trailer launch event మీ అందరికీ తెలుసు. I hope మీ అందరికీ ట్రైలర్ కూడా నచ్చింది అని, అండ్ నా సాంగ్ కూడా మీ అందరికీ నచ్చింది. We all worked very hard for this movie and special thanks to Ramakrishna God sir inta beautiful opportunity ichinanduku. Sir to inka journey start అయిపోయింది కాబట్టి next we are coming up with another project also, Kabaddi, very very soon.
ఎప్పుడు కూడా మీ అందరి బ్లెస్సింగ్సే మా మొత్తం టీమ్కి కావాలి. అండ్ నాతో పాటు చాలామంది ఈ మూవీలో చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ గివ్ కిరణ్ గారు, సో మా హీరో సినిమాకి, అలెఖ్య గారు, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తులసి. సో అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఏ సినిమా అయినా టీమ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో వాట్ వీ ఆల్ గైజ్ వాంట్ ఫ్రమ్ యూ ఇస్ జస్ట్ కీప్ సపోర్టింగ్, కీప్ బ్లెస్సింగ్ అండ్ కీప్ లవింగ్ అస్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సీనియర్ పీపుల్ ఉన్నారు ఇక్కడ నా స్టేజ్ మీద. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళతో ఈ స్టేజ్ షేర్ చేసినందుకు. సో వాళ్ళది కూడా నాకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు మై ఆడియన్స్ for always supporting me throughout my journey, and still they are supporting me. And in the last but not the least, thank you to media people for coming here. Thank you so much. అండి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. దీక్ష మూవీ చూశాను, ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగా చేశారు. అండ్ ఇందులో ఉన్న కిరణ్ గారు, అతని గురించి చెప్పవసరం లేదు, పర్ఫార్మెన్స్. అండ్ అక్షయ్ ఖాన్ గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఇక్కడ ఆర్టిస్టులు అందరూ. అండ్ దీక్ష మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మా రామకృష్ణ సార్కి మూవీ రిలీజ్ అయ్యి మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నేను స్నిగ్ధ, టీమా జనరల్ సెక్రటరీ. అందరికీ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ వివిఐపీస్, వాళ్ళ టైం ఎంతో వాల్యుబుల్ టైంని ఇచ్చి ఇక్కడ దాకా వచ్చి ఈవెంట్ని బిగ్ సక్సెస్ చేస్తున్నందుకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ మా ఛాంబర్ తరఫు నుంచి. అండ్ కమింగ్ టు మూవీ దగ్గరకు వచ్చేస్తే ఆర్కే దీక్ష. దీక్ష ఇట్ సెల్ఫ్ ఏమంటున్నారంటే బాగా పట్టుదల అని మనకు తెలుసు. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ సార్ మంచి కథతో వచ్చారు. అండ్ అందులో లీడ్ యాక్టర్స్ కిరణ్ గారు, అక్షయ్ గారు అండ్ అలైక్య గారు అండ్ తులసి, వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం. దాంట్లో మనకు సోల్జర్స్ని రిప్రజెంట్ చేస్తూ అండ్ నంది అవార్డ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇలా చాలా సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ కథ కూడా చాలా బాగుండబోతుంది. అండ్ నేను షూటింగ్లో కూడా పాల్గొన్నాను. చాలా బాగా చేస్తారు అందరూ కూడా. అండ్ ఈ మూవీని వచ్చేసి చాలా ఇష్టంతో అండ్ కాన్సన్ట్రేషన్తో, చాలా ఎంతూజియాజంతో చాలా బాగా తీశారు. సో అందరూ కూడా తప్పకుండా చూడాలి. ఇప్పుడు కమింగ్ డేస్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ చాలా బాగా బిగ్ సక్సెస్ చేయాలి అండ్ మంచి పేరు రావాలి ఫిలిం కూడా. ఇందులో చేసిన వాళ్ళందరికీ కూడా, యాక్టర్స్కి కూడా. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్. అండ్ మరొకసారి కూడా గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను దీక్ష మూవీలో యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్షయ్ ఖాన్ అండ్ అలీకి రెడ్డి కాంబినేషన్స్లో. మా అందరికీ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీని అందరూ చూసి మంచి ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్వామి శరణం. ఆర్కే దీక్ష దర్శక నిర్మాత మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్, నాకు తెలిసి ఈ బిల్డింగ్ చుట్టూ దీక్షలు చేసి టైటిల్ వచ్చింది అనుకుంటా. దీక్ష అనే టైటిల్ మొత్తం చుట్టంతా చేశాడు దీక్షలు. అందుకని ఏంటంటే వేరేది పెడితే బాగోదు, ఏకంగా దీక్ష అనే టైటిల్ కూడా పెట్టేశాడు ఆల్రెడీ. బట్ ఏదైనా ఆ దీక్షలలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ దీక్ష సినిమా కూడా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందులో సాంగ్స్ చూశాను. దేశభక్తి సాంగ్ చాలా చక్కగా ఉంది. వింటూ ఉంటే మనకే వెంటగా లేచే విధంగా ఉన్నాయి. బట్ అంత చక్కనైన సాంగ్. తర్వాత ఇంకొకటి నంది అని పెట్టాడు. ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడు నంది మా చేతులకు వస్తుందా అని చివరి వరకు అక్కడ కష్టపడుతున్నాం, ఇక్కడ సినిమాలు తీస్తూ ఉన్నాం. ఆ నంది కోసం నందిని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ జీవితంలో ఒక్కసారైనా నంది తీసుకోవాలని. బట్ చాలా చక్కగా పాటలు ఉన్నాయి. అన్నీ కలగలిపి ఉన్నటువంటి ఈ సినిమాలో 100% మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి
కాసుల వర్షం కురవాలి అని, అలాగే మా సమర్పకుడు రెడ్డి గారికి కూడా మంచి డబ్బులు రావాలి అని, మరి మా హీరో ఖచ్చితంగా కిరణ్ గారు వేరే ఇంకా సినిమాలు చేస్తున్నాడు, అక్కడ పర్ఫార్మెన్స్ చూశాను. నవరసాలు ఉన్నటువంటి హీరో కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి కొత్త హీరో ఎంటర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా దీక్ష 100% ప్రేక్షకుల ఆదరణ పొంది మరి మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి కనకవర్షం కురవాలని, ఆ లక్ష్మీమాత కటాక్షం ఆయనందు ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామకృష్ణ గౌడ్ గారికి, హీరో సుమన్ గారికి, సి కళ్యాణ్ గారికి, భరత్ భూషణ్ గారికి, ప్రసన్న గారికి, మన గురురాజ్ గారికి, ఇక మన కిరణ్ గారికి, హీరో హీరోయిన్ అండ్ అందరూ ఆర్టిస్టులు, అక్షా ఖాన్, మరి మీడియా అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రామకృష్ణ అన్న పిక్చరు సోల్జర్ సెంట్రిక్గా చేసిండు. దాంట్లో నాయకి అయితే సోల్జర్ దేశాన్ని కూడా కష్టపడి చనిపోయిండో దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేయడము, ఒక రికగ్నైజ్ చేయడం అనేది నేను హర్షిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఒక ఎక్స్ సోల్జర్ని, నేను కూడా ఎయిర్పోర్ట్లో పనిచేసి వచ్చిన వాడిని. ఇక మరి మూవీ పేరు దీక్ష. దీక్ష అనేది వర్డు యూనివర్సల్ వర్డు. ఆ పేరుల్ని సక్సెస్ అంతా పేర్లోనే ఉంది. మన రామకృష్ణ మన అందరికీ టీంకు సక్సెస్ అయ్యి మంచిగా పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్కే గౌడ్ గారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ఇండస్ట్రీలో దీక్షతో పని చేసుకుంటూ ఆర్కే దీక్ష ఆయన తయారు చేసుకున్న సొంత ప్రొడ్యూషన్లో డైరెక్టర్గా చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పని, సక్సెస్ అవుతుందని చెప్పని కోరుకుంటున్నాను. వారికి మరి 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశం వ్యాప్తంగా ప్రతి సినిమా టీవీలలో సినిమా చూస్తే, ఏ సినిమా చూసినా సుమన్ గారు కనపడంగానే మన ఇంటి పెద్ద కొడుకులాగా ఒక అనుభూతిని చూపించగలిగే సుమన్ గారు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలలో యాక్ట్ చేస్తూ, చిన్న సినిమా పిలిచిన ప్రతి వాళ్ళకి మరి ముఖ్యంగా మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ఉన్న అనుబంధంతో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఆశీర్వదిస్తున్న సుమన్ గారికి, మరి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కష్టపడి పైకొచ్చిన సి కళ్యాణ్ గారికి, మన తెలుగు ఛాంబర్లో మరి కలిసి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ, తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలుగు ఛాంబర్లో ఏ చిన్న టెక్నీషియన్ కానీ నిర్మాత కానీ వచ్చినా ఏం కావాలి అని చెప్పిన అడిగి సహాయ సహకారాలు అందిస్తున్న మన ప్రసన్న గారికి, మరి అయ్యప్ప రాజు గారికి, స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ, మా కిరణ్ ఒక 20-25 సినిమాలు తెలుగు వేరే 2-3 భాషలలో కూడా నటించటం, మెప్పించటం, సక్సెస్ మలయాళం కూడా చేసినాడు, సక్సెస్ కావడం కూడా జరిగింది. ఒక బ్రేక్ కోసం చూస్తున్న సందర్భంలో మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి అనుభవాన్ని రంగరించి మరి వారిని హీరోగా ఎన్నుకొని మరి ఈ సినిమా బ్రేక్ ఇవ్వడమే కాకుండా కిరణ్ తెలంగాణ బిడ్డగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకొని పెద్ద హీరోగా సక్సెస్ అవుతాడని చెప్పని ఆశీర్వదిస్తూ చిన్నవాడి తమ్ముడిని మా దేవుని కూడా ప్రార్థిస్తున్నా. ఈ సినిమాకి దర్శకుడిగా మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి పేరు ప్రతిష్టలే కాదు, మరి గల్లాలు కూడా ఫుల్గా నిండి మరి మళ్ళీ ఒక 4-5 సినిమాలు తీసేందుకు ఈ ఒక్క సినిమాకే పైసలు రావాలని చెప్పని మరి ఈ సినిమాలో నటించిన నాతో నేను మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మరి నాతో పాటు నటించిన ఆర్టిస్టులందరికీ, హీరోయిన్కి, ఆర్టిస్టులకి, మరి మీడియా మిత్ర సోదరులకి,
మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అందరినీ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సభకు నమస్కారం. ఈ సమావేశానికి వచ్చేసిన ప్రధాన రామకృష్ణ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుమన్న హీరో గారు, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఏ సినిమా అయినా సరే దీక్ష పట్టుదల చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ సాధిస్తుందని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. మీరు 40 నుంచి ఇండస్ట్రీ ఉన్నారు కాబట్టి మీ అనుభవాన్ని నా గురించి మొత్తం తీసినారు. చాలా సంతోషం. ఈ సినిమా ద్వారా మీరు కనకవర్షం వర్ణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం చెప్పేందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా కరాటే సుమన్ గారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సార్ సినిమాలు చూసి మేము ప్రతి ఒక్క మాస్టర్ కూడా కరాటే మాస్టర్ కావాలి అనే కోరిక మీద ప్రతి ఒక్కరు కూడా సారీ సార్. సారీ. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే మా ఈ దీక్షా సినిమాలో మన ఆర్కే గౌడ్ గారు ఫస్ట్ టైం మాకు కరాటే మాస్టర్లకి 2 తెలుగు స్టేట్లో ఉండే కరాటే మాస్టర్లు అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం కోసం మేము ప్రతి ఒక్కరూ వేచి చూసాం. ప్రతి సినిమాలో 3-4 ఫైట్స్ చేసాం. ఆ ఫైట్స్లో ఏమంటే ఫస్ట్ టైం మా మాస్టర్స్ అందరూ కూడా రవి మాస్టర్ గారు, అలాగే మల్లేశ్ మాస్టర్ గారు, మన ఒక చాలామంది కూడా ఈ ఫైట్ చేసి సక్సెస్ చేశారు. ఈ సినిమా అందరూ చూడాలి, ఆదరించాలి. మా మాస్టర్లు అందరూ కూడా మీ బ్లెస్సింగ్ ఉండాలి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆర్కే గౌడ్ అన్న గారికి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఎన్టీ రామారావు గారిది ఒక దీక్ష సినిమా ఉంది. ఆయన ఎన్టీ రామారావు సాక్షిగా పూజతో ఇక్కడ ప్రారంభించి ఇవాళ ఫైనల్గా మళ్ళీ ప్రీ రిలీజ్కి ఒక ప్రెస్ మీట్ మళ్ళీ ఇక్కడే పెట్టడం, ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులు డెఫినెట్గా ఈ సినిమా మీద ఉంటాయని అనుకుంటూ, ప్లస్ ఈయన రామకృష్ణ గౌడ్ గారు ఇప్పుడు నేను ఒక సుబేదార్ కొడుకుని, అలాగే మా రెడ్డి గారి సమర్పకులు నేను ఒక ఎయిర్పోర్ట్లో నేను ఉన్నాను మిలిటరీలో అని చెప్తా ఉంటే, ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ మనం ఉన్నామంటే అక్కడ సైనికులు కష్టపడి చాలా చలిలో కూడా ఉండి ఆక్సిజన్ కూడా అందని రీతిలో వాళ్ళు అక్కడ కష్టపడి వాళ్ళు ఉండారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా మీటింగ్లు చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. సో నేను లేలడకి వెళ్ళినప్పుడు సైనికులను అడిగా, ఏం బాబు ఇంత కష్టపడుతున్నారు ఏంటి అని అంటే, సార్ మాకు మా ప్రాణానికి మాకు ఇంత డబ్బులు ఎప్పుడో గవర్నమెంట్ ఇస్తుంది, మా ప్రాణం ఎప్పుడో పోయినట్టే, మాకు బోనస్ ఉంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్తాం, లేకపోతే ఈ దేశానికి మా ప్రాణం సమర్పించేయటం మాకు ఇదండి అని నవ్వుతూ వాళ్ళు చెబుతూ ఉన్నది చూసుకుంటే వాళ్ళని చూసి మనం చాలా గర్వపడాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఇక్కడ కూర్చొని చాలా మాట్లాడుకుంటాం, చాలా అదంటాం ఇదంటాం, కాదు వాళ్ళ రక్షిస్తుంటేనే మనం బతికుండాం అనేది గుర్తు చేస్తూ వాళ్ళ దానికి అమ్మళ్ళ నాయక్ గారికి సంబంధించి ఒక పాట పెట్టడం, ఇవన్నీ ఇది చేయటం, ఇది దీక్షలో డెఫినెట్గా రామారావు ఆశీస్సులు, ఇక్కడ ఈ సైనికుల ఆశీస్సులు వీళ్ళందరూ ఉంటాం. ఇక దాటితే మన రీళ్ళల్లో హీరోలు ఉంటారు, హీరోలు ఫైట్లు చేస్తారు, బ్రహ్మాండం చేస్తారు, అన్నీ బాగానే ఉంటుంది, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, కంఫర్టబుల్గా చేస్తారు, హ్యాపీ. కానీ రియల్ హీరో కాదు, రియల్ హీరో ఉండాలి. ఇవాళ ఈ సినిమాని ఆశీర్వదించడానికి సుమన్ గారు ఇక్కడికి రావటం అనేది ఆయన రియల్ హీరోగా మనం ఒప్పుకోవాలి. సో డెఫినెట్గా ఆయన్ని చూసి రియల్ హీరోలందరూ కూడా రియల్ హీరోలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదొకటి. తర్వాత మా భరతభూషణ్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా అయ్యి నేను ఆయన దామోదర్ ప్రసాద్ గారు రవికిషోర్ గారు అందరం 3 గంటల వరకు కూర్చుని ఒక సినిమా రిలీజు ఇక అవ్వదేమో అనే పరిస్థితిలో ఆయన అప్పటికప్పుడు నేను వెళ్ళి ఫైనాన్షియల్స్ని పిలిచి అలాగే ప్రొడ్యూసర్స్ పిలిచి నేను అది సాల్వ్ చేస్తాను అని చెప్పి, అక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే మీరు ఉండండి అని చెప్పి 4 గంటలకు ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేశాను అని చెప్పి ఒక ప్రెసిడెంట్గా ఎన్నో సినిమాల సమస్యలు, ఎంతోమంది ప్రొడ్యూసర్ల సమస్యలు, ఎంతోమంది కార్మికుల సమస్యలు అన్నీ తీర్చి ఒక అద్భుతమైన ఒక ఛాంబర్కి ఒక అధ్యక్షుడిగా చేసిన ఒక అద్భుతమైన నాయకుడిగా భరతభూషణ్ గారు. ఇక దాడితే మా కళ్యాణ్
ఛాంబర్ నుంచి మొదలెట్టుకుని కౌన్సిల్ నుంచి మొదలెట్టుకుని సౌత్ ఇండియా మొదలెట్టుకుని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొదలెట్టుకుని అక్కడక్కడ ప్రపంచం దాకా వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను మరవలేను. నేను ఒక కార్మికుడుగా ఒక అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినది నేను ఎంత ఎదిగినా నేను అది మరవకుండా ముందుకెళ్తానని చెప్పి ఇవాళ దీక్షని ఆశీర్వదించడానికి తను రావటం. అలాగే అడ్వకేట్కి మా జేవియర్ ఆయన వెంకటేశ్వరరావు ఒక టైంలో ఇప్పుడు నాకు కూడా నెగిటివ్గా ఏదో ఆయన మాట్లాడారు. తర్వాత అర్థం చేసుకుని కాదు సార్ మీరు చాలా మంచివాళ్ళని ఇప్పుడు నాకు తెలిసింది సార్ అని చెప్పి ఆయన అర్థం చేసుకుని ముందుకెళ్తూ అప్పటి నుంచి అట్లా రన్ అవుతున్న ఆయన. అలాగే గురురాజు గారు, అలాగే సార్ రెడ్డి గారు, సరే ఆర్టిస్టులు కిరణ్ గారు, అక్షా ఖాను, వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు వీళ్ళందరూ చాలా మంచి పేరు తెచ్చుకుని వీళ్ళు దీక్ష అనే సినిమా నుంచి అలా చూసుకుంటా ఎన్టీ రామారావు ఏ స్థాయికి ఎదిగారో ఆ స్థాయికి మనస్ఫూర్తిగా ఎదిగి కూడా ఇక్కడ ఉన్న విషయాన్ని మర్చిపోతే జీవితం లేదు. ఇది గుర్తుంచుకుంటేనే మీకు ఫ్యూచరు. సో ఫ్యూచర్ గుర్తుంచుకుని మీరు చాలా పెద్దవాళ్ళుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. కృష్ణగౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆయన. సరే మా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గంతో కూడిన ఒక లెటర్ పంపించారు. మేము మీకు అనుగుణంగానే ఉంటాం, మీకు పోటీ సంస్థగా మేము ఉండం అని చెప్పి ఆయన లెటర్ పంపించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ కూడా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి అనుబంధంగానే ఉంటుందని, ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈసీ మెంబర్గా కూడా ఆయన ఉంటూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సెక్టార్ చైర్మన్గా కూడా చేశాడు. ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఈసీ మెంబర్గా ఉంటూ మీకు అనుబంధ సంస్థే కానీ మీకు పోటీ సంస్థ కాదని ఆయన లెటర్ పంపారు. దానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. సెక్రటరీ గారు థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా మంచి మిత్రుడు రామకృష్ణ గౌడ్ గారు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామకృష్ణ గౌడ్ గారు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉండే పెద్దలు, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. రామకృష్ణ గౌడ్ గారు ఈ ప్రాంగణంలో గట్టిగా దీక్షలు తీసి ఈ సినిమా తీసాడని మా గురురాజు గారు చెప్పారు. ఆ దీక్షల సంగతి దేవుడేరు కానీ ఈ దీక్ష అనే సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అంటే తనొక్కడే కాదు అందరూ దీంట్లో షేర్ చేసుకోవాలని మొత్తం రామకృష్ణ గౌడ్ మొత్తం వాళ్ళ ఆర్గనైజేషన్ మొత్తాన్ని దింపేశాడు దీంట్లో. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ వాళ్ళ టీంకి. అలానే కిరణ్ హీరోగా యాక్ట్ చేశాడు, ఫైట్లు బాగా చేశాడు, సాంగ్స్ బాగా చేశాడు. ఈ సినిమాతో మంచి పేరు వచ్చి అతనికి మంచి బ్రేక్ రావాలని, అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు మిగతా టెక్నీషియన్లు అందరూ ఇందాక ఫైట్ మాస్టర్ చెప్పాడు మాకు కరాటే వాళ్ళకి మొత్తం ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ ఇచ్చారని. డెఫినెట్గా రామకృష్ణ గౌడ్ గారు మళ్ళీ మీరు ఆ కరాటే వాళ్ళకి కానీ నేను సహకరిస్తుంటే మా సుమన్ గారు నీకు ప్రతి దఫా మాత్రం వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు. ఎందుకనంటే ఆయనకి కరాటే అంటే ప్రాణం. ఇప్పుడు నేను చెప్పినట్టు నేను కూడా చిన్నప్పటి నుంచి అని కాకుండా సుమన్ గారు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. కాబట్టి నేను పెద్ద అది అందుకని ఫర్దర్గా డెఫినెట్గా ఆయన ఎక్కడున్నా ఎవరైనా తనకి తెలిసిన వాళ్ళు ఉండి తనకు అందుబాటులో ఆయన ఫ్రీగా కానీ ఉంటే డెఫినెట్గా బ్లెస్ చేయడానికి వస్తారు. సుమన్ గారితో మా అనుబంధం చాలా బాధ్య, ఆయన మనసు నాకు తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు 67 అభిమన్యుడు. మాకెప్పుడు మా సుమన్ గారు అభిమన్యుడే. నేను ద్రోణాచార్యులను ఇంకోచార్యులను ఇంకా గడ్డాలు పెరిగినా మాకు మా యంగ్ బాయ్ డెఫినెట్గా ఆయన మనసు చాలా మంచిది. నాకు రామకృష్ణ గారు చెప్పినట్టు వైజాగ్లో ఉండి అక్కడి నుంచి అది పనిగా వచ్చారంటే ఒకరిని అభిమానిస్తే ఆయన అలానే చూస్తారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ స్వాగతం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో అందరూ పేర్లు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. చాలా విషయాలు చెప్పాలి. ముందుగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దీక్ష అంటే ఈ పిక్చర్కి తల్లి తండ్రి.
డాక్టర్ పితాని రామకృష్ణారావు గారు. చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం. అండ్ ఆయన చేసిన సినిమా సర్దార్ పాపన్న సినిమాలో నాకు పాపన్న ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఏంటంటే ఒక కమ్యూనిటీ, ఒక క్యాస్ట్కి సంబంధించిన ఒక పిక్చర్. సో జైహింద్ గౌడ్ గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో దాంట్లో. సో ఆ పిక్చర్లో చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మంచి మిత్రులుగా ఉన్నాం. తర్వాత ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే బైఫర్కేషన్ జరగడం, తెలంగాణ మూమెంట్లో బాగా ఇన్వాల్వ్ అవడం, తర్వాత చాలా కష్టపడి ఈరోజు చేశారు. 8 సినిమాలు చేశారా, డైరెక్షన్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది ట్రై చేస్తున్నారు, బట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేది అందరికీ అదృష్టం లేదండి. సో ఆయనకి అదృష్టం ఉంది. సో ఈ సినిమా దీక్ష ఎంతో కష్టపడి చేసి ఉంటారు, ఎందుకంటే తెలుస్తుంది, టైం కూడా అయింది. బట్ ఇందాక ప్రసన్న గారు ఒక విషయం చెప్పారు, ఇక్కడ ద లిజెండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రేట్ ఎన్టీఆర్ గారు ఆశీర్వాదాలతో ఆయన చేశారు. ఇది ఒక మంచి విషయం. ఫిల్మ్ ఇండస్ట్రీలో లిజెండ్ అండ్ టాకింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక లిజెండ్ అని చెప్పాలి. చాలామందికి ఆయన చాలా ప్రూవ్ చేశారు, యాక్టర్గా, క్యారెక్టర్స్గా. అండ్ ఆల్సో ఆయన ద హీరో బికమింగ్ సీఎం, చీఫ్ మినిస్టర్ అవడం అంటే తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు చేయడం. గ్రేట్ మ్యాన్. సో ఆయన ఆశీర్వాదాలతో ఆయన స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్. సో డెఫినెట్లీ ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. అండ్ ఆల్సో సినిమాకి వచ్చేటప్పటికి ఈరోజు నేను చూసినప్పుడు ఫస్ట్ ట్రైలర్లో ఇందాక అందరూ చెప్పిన విషయమే, ఒక సైనికుడి గురించి, మన దేశం కోసం సాక్రిఫైస్ చేసిన ఒక సైనికుడి గురించి ఒక సాంగ్ తీశారు. తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఆయన, చాలా ఆయన పైసలన్నీ పెట్టారు. బట్ నిజమైన హీరో ఎవరంటే ఇప్పుడు రామకృష్ణ గౌడే ఇక్కడ హీరో. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు, వీళ్ళ గురించి చాలామంది, అంటే ఆర్మీ ఉండొచ్చు, నేవీ ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు అండి, ప్రత్యేకంగా మనం మాట్లాడాలి. ఈరోజు మన భారతదేశం ఎంతో సేఫ్గా ఉంది. మీరు ఒక్కసారి వరల్డ్ న్యూస్ చూసారంటే అటు రష్యాలో గొడవలు జరుగుతున్నాయి, అటు చైనాలో జరుగుతుంది, పాకిస్తాన్లో జరుగుతుంది, తర్వాత ఇజ్రాయెల్లో జరుగుతుంది. ఎక్కడ చూసినా దెర్ ఇస్ అన్రెస్ట్ అండి. మన భారతదేశం మట్టుకు ఇట్స్ వెరీ వెరీ పీస్ఫుల్. ఈ చిన్న గొడవలు నథింగ్ అనమాట. బార్డర్లో టోటల్గా పిల్లలు పాపం వాళ్ళకి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ వాళ్ళకి తెలుసు, అయినా మన కోసం వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఛాతి మీద ఒక బుల్లెట్ తీసుకోవడానికి రెడీ, ఒక బాంబ్ బ్లాస్ట్ రెడీ. దేశం లోపల ఏదైనా క్రైసిస్ వస్తే పరిగెత్తొచ్చి వచ్చడానికి రెడీ. ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఎటువంటి కమ్యూనిటీ ఫీలింగ్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు మర్చిపోయి, ఫ్యామిలీ మర్చిపోయి కూడా వస్తారు. గ్రేట్ హీరోస్ అంటే వాళ్ళే అనమాట. వాళ్ళ గురించి మనకి ఎస్పెషల్లీ ఇక్కడ ఆయన నాయక్, ఆయన త్యాగం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన బాధ్యత ఏంటంటే మనం బయటికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, ఎంతోమందిని కలుస్తాం. ఈ దేశం కోసం ఇలా సాక్రిఫైస్ కానీ లేకపోతే ఉన్న ఇప్పుడు ఆర్మీ నేవీ వాళ్ళు కలిసినప్పుడు కనీసం వాళ్ళకి ఒక నమస్కారం, ఒక సెల్యూట్ అయినా మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తే, ఇప్పుడు మనం అన్ని పనులు చేయవచ్చండి, కానీ వాళ్ళు చేసే పని మనం చేయలేం. నాకు ప్రసన్న గారు చెప్పినట్టు ఆ చలికి వెళ్ళి అక్కడ ఒకసారి చూస్తే ఎందుకురా వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళకి ఏం వస్తుంది శాలరీ, చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది కాంపెన్సేషన్. బట్ ఆ 360 రోజులు నేను కూడా చూశాను, వెళ్ళినట్టు నేను కూడా చూశాను. వాళ్ళ పాపం వాళ్ళ ఫింగర్స్ అన్నీ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి, పెదాలు డిస్ఫిగర్ అయిపోయి, కాళ్ళు ఒకటి షూ తీసి చూపించాడు, భయంకరంగా ఉంది. ఎందుకు వాళ్ళు చేస్తున్నారో తెలియదు వాళ్ళకి పాపం. అండ్ వాళ్ళకి మెడికల్ సప్లైస్ ఈవినింగ్ 4 తర్వాత ఉండదు, ఎందుకంటే హెలికాప్టర్ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది, ఫుడ్, మెడికల్ సప్లై మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఈ మధ్యలో ఏదైనా జరిగిందంటే వాళ్ళకి అంతే ఇంకా. సో గ్రేట్ పర్సన్స్, వాళ్ళ గురించి ఆయన సాంగ్ చేయడం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ప్రొడ్యూసర్స్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ప్రతి సినిమాలో ఒక చిన్న ఫుటేజ్ ఎవరైనా, ముఖ్యంగా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైతే త్యాగం చేశారో కార్గిల్ వార్లో కానీ లేదా సరే అలాంటి వాళ్ళు ఒక బిట్ తీసి మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది మన దేశం, మనం ఇది కాపాడాలి, మనం కూడా కాపాడాలి. చిన్న గొడవలను పక్కన పెట్టేసి మనందరూ కలిసి ఉండాలి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే అండి, ఈరోజు భారతదేశం మొత్తం రియల్ ఎస్టేట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉందండి. అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆర్ గోల్డ్ మేబీ. భారతదేశంలో కనుక యుద్ధం జరిగితే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందండి. ఫస్ట్ పడేది రియల్ ఎస్టేట్ అండి. మీరు ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో ఇట్ విల్ కమ్ డౌన్ టు జీరో. వార్ ఉన్నంత వరకు ఇట్ విల్ కమ్ డౌన్ టు జీరో. దాని తర్వాత లేస్తుందా, తగ్గుతుందా, పెరుగుతుందా ఎవరికి తెలియదండి.
సో అంత మీ ఓన్ ల్యాండ్ని వాళ్ళు కాపాడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ల్యాండ్ వాల్యూని వాళ్ళు కాపాడుతున్నారు, మీ అసెట్ వాల్యూని వాళ్ళు కాపాడుతున్నారు. గోల్డ్ అయితే సరే, గోల్డ్ ఎక్కడో మన బ్యాగ్లో పెట్టుకుని పరిగెత్తి వెళ్ళొచ్చాడు. మీ ల్యాండ్ని తీసుకుని ఎక్కడ పరిగెత్తి వెళ్తారండి? మీ ల్యాండ్ని వాళ్ళు కాపాడుతున్నారు. సో కాబట్టి ఆ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు దొరికినప్పుడు దే ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్. ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేయడం చాలా గ్రేట్ అనమాట. సో వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి మన సినిమా వాళ్ళందరూ ఏంటంటే వీఆర్ ఆల్ మోటివేటర్స్. మనం చెప్తే పబ్లిక్ వింటారు. మనమే ఏ యాడ్ వచ్చినా ఏం వచ్చినా ఎందుకు మనల్ని అడుగుతారండి? మనం చెప్పిన దాంట్లో వాల్యూ ఉంటుంది, పవర్ ఉంటుంది. కాబట్టి మనం అలాంటి వాళ్ళ గురించి ఇలాంటి చిన్న ఒక ఫుటేజ్ తీసి చెప్తే చాలా బాగుంటుంది. సో ఐ అప్రిషియేట్ డైరెక్టర్ గారిని ఫర్ హవింగ్ డూ ఇట్. ఆల్సో సినిమా గురించి చెప్పాలంటే కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలి, ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, అండ్ మంచి రెవెన్యూ కూడా రావాలి. అండ్ ఆల్సో డిఎస్ రెడ్డి గారు ఈజ్ బీన్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో సినిమా విషయాలు తెలియకపోయినా ఆయన ఏంటంటే సినిమా ఫంక్షన్స్ వస్తున్నారు, బట్ దీనికి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు చెప్తూ, హీరో కిరణ్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నేను చాలాసార్లు మీట్ చేస్తుంటాను. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ యాక్టర్. ఇట్స్ గాట్ ఆల్ ది పర్సనాలిటీస్ ఫర్ అ హీరో, యాక్టింగ్, హిస్ ఫిజిక్, ఎవ్రీథింగ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ టు జస్ట్ గెట్ ఒక బ్రేక్ రావడానికి. ఈ సినిమా ఆయనకి ఒక మంచి బ్రేక్ రావాలి అండ్ బాగా బిజీ అవ్వాలి, అండ్ ఆయన ఇంకా ఉన్నత స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ అక్ష గురించి మీరు ఓన్లీ డాన్సర్ అని చెప్తారు. ఆఫ్ కోర్స్ ఈజ్ అ వండర్ఫుల్ డాన్సర్ అండ్ షీజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. నేను చాలా వీడియోస్ చూసాను. షీజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఇవన్నీ పక్కన పెడితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత బోల్డ్ కూడా ఉందండి. ఆ బోల్డ్నెస్ ఏంటంటే షీజ్ అన్ ఒరిజినల్ రియల్ లైఫ్లో కరాటే బ్లాక్ బెల్ట్ అండి. షీ డస్ వెరీ గుడ్ ఫైట్. షీజ్ అ వెరీ గుడ్ ఫైటర్. షీజ్ గాట్ వెరీ గుడ్ టాలెంట్. సో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అక్ష ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. అండ్ షీఈ్ ఫిట్ ఫర్ హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ ఆల్సో. ఆవిడ చేయవచ్చు, మంచి పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేయవచ్చు. ఎందుకంటే షీజ్ గాట్ అ వండర్ఫుల్ జిమ్నాస్టిక్ బాడీ. మీరు చూసారు సినిమా దీంట్లో. వెరీ గుడ్ ఫ్లెక్సిబిలిటీ. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ తక్కువ మందికే ఉంటుంది హీరోయిన్కి. ది బ్యూటీ అండ్ ఫిజికల్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ చాలా తక్కువ మందికి ఉంది. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ మిగిలిన హీరోయిన్స్ కూడా అందరికీ. అండ్ అందరూ ప్రసన్న గారు మంచి మిత్రుడు, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఈరోజు కళ్యాణ్ అలాగే మంచి లాంగ్ జర్నీ. నేను ఇద్దరు చిన్నప్పటి నుంచి కాదు మధ్యలో నుంచే చాలా మంచి అండ్ ఈ జర్నీ వేరే అండి. మా ఇద్దరిది జర్నీ వేరే. అది నా గురించి ఆయన తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. కానీ ఇక్కడ ముఖ్యంగా అందరూ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఆయన అది ఇది అన్నారు, ఓకే బాగానే. కానీ ఈయన చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డన్ లైఫ్ అండి. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ 100 years సెలబ్రేషన్లో ఈజ్ ద పర్సన్ హూ ఆర్గనైజ్డ్ ఇట్ అనమాట. అప్పుడు సీఎం జయలలిత గారు మొత్తం ఆయనకే అప్పచెప్పి, అది చాలా రేర్ అనమాట. ఒక 100 years ఫిలిం ఇండస్ట్రీని టోటల్గా కంట్రోల్ చేసి ఆ సెలబ్రేషన్స్ని చేశారు ఆయన. ఇది చాలా గొప్ప విషయం. ఇది అందరికీ రాదు ఈ ఒక అవకాశం. అలాంటి గొప్ప విషయాలు, అది కాకుండా మన ఇండస్ట్రీలో చాలా గొప్ప విషయాలు. మంచి ప్రొడ్యూసర్ ఆయన, అన్ని హీరోస్తో బాలకృష్ణ గారితో సినిమాలు తీశారు, అవి చేశారు. విత్ ఆల్ దట్ చాలా సంతోషం. ఎందుకంటే కళ్యాణ్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోవడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలి. అలాగే ప్రసన్న గారు కూడా, వీళ్ళందరూ ఏంటంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా కష్టపడి, భరత్ భూషణ్ గారు కూడా అందరూ కూర్చొని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ చాలామంది ఏంటంటే ఆలోచించారండి, చేస్తారు అలా ఇలా చేస్తారు. దాని తర్వాత వచ్చేసి ఇంత డెఫిసిట్ అయిందని అదైనా ఇదైనా అంటారు. మరి అన్నీ సాల్వ్ చేయాలి కూర్చోవాలంటే వీళ్ళే కావాలి. వీళ్ళు కూర్చొని సినిమాని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి థియేటర్స్ చూసి అన్నీ చేయడం. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇంక్లూడ్ మోనికా, షీజ్ అన్ యాక్ట్రెస్, ఆవిడ కూడా పైకి రావాలండి. అండ్ బిఫోర్ ఐ క్లోజ్ అండి, ఇందాక రామకృష్ణ గారు ఈ సినిమా గురించి జే గారి గురించి చెప్పారండి. జే గారు దీంట్లో ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశారు. ఇది కాదండి, ప్రిన్సిపల్ గారు ఒక అమ్మాయిని లవ్ చేశారని చెప్పారు. ఇది నేను చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో చూడాల్సి ఏంటో. ప్రిన్సిపల్ లవ్ చేశారంటే ఇది మెసేజా మసాజా అని తెలియదు నాకు. అది సినిమా చూస్తే కానీ తెలియదు. దీనికోసం నేను అందరూ ఒకసారి వెళ్ళి సినిమా ఓపెనింగ్ డే చూసి, అది ఏదో ఏ సైడ్ అయితే నాకేంటి, అది ఏమిటనేది అందరూ యూత్ అందరూ వెళ్ళి మీరు చూడండి. ఒక ప్రిన్సిపల్ లవ్ చేశారని చెప్పి దీంట్లో ఒక పాయింట్ ఉందండి. మీరు అలాగే అందరినీ లవ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తే పిక్చర్ అందరూ ప్రేమిస్తారు సుమన్ గారు. సో మీ మీ ఆశీర్వాదాలు ఈ పిక్చర్ పై ఉండాలండి. అందరూ వెళ్ళి సినిమాలో చూడండి. సో ఈ సినిమా మంచి ఉన్న సక్సెస్ అవ్వాలి. అండ్ రామకృష్ణ గౌడ్ గారు మళ్ళీ సినిమాలు తీయాలి. అండ్ విష్ ఆల్ ది టెక్నీషియన్స్, ఎంతోమంది కష్టపడి ఉంటారు ఈ పిక్చర్కి. సో అందరికీ ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. Namaste. I will bless to all film team, those who are worked with Ramakrishna Gaur sir, and I will thank to all big persons, big shots. Thank you very much. Happy success for movie.